ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చూద్దాము. హెల్తీ అండ్ ఈజీ రెసిపీ, పెసర్లతో కూర, హోల్ గ్రీన్ మూంగ్ కర్రీ. ఈ పెసల కూర చేసుకోవడానికి కావాల్సినవి: పచ్చి పెసర్లని 2-3 సార్లు నీళ్లలో బాగా కడిగి ఇవి బాగా మునిగేటంత వరకు నీళ్లు పోసుకొని ఒక 6 to 7 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవి నానిన పెసలు. ఈ కప్పుకి 1 కప్పు నానిన పెసలు. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టొమాటోని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా చాలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఈ పెసర్లని ఉడికించుకోవాలి. ఇవి బాగా ఒక 6 to 7 అవర్స్ నానున్నాయి కాబట్టి ఒక గిన్నెలో నీళ్లు మరలించి ఈ నానబెట్టుకున్న పెసర్లను వేసుకొని జస్ట్ ఒక 5 to 7 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. ఈ నానబెట్టుకున్న పెసర్లు లేకపోయినా పర్వాలేదు, ఈ పచ్చి పెసర్లని డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు. వీటిని 2-3 సార్లు బాగా కడిగి ఇవి నిండా మునిగేటంత వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్లో ఒక 2 నుంచి 3 విజిల్స్ వరకు ఉడికించి తీసి పెట్టుకోవాలి. కుక్కర్ కూల్డౌన్ అయిన తర్వాత ఆ ఉడికిన పెసర్లో ఏమైనా నీళ్లు ఉంటే వాటిని వడబోసేసుకొని పెసర్లు మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ నీళ్ళని పడేయొద్దండి. ఈ కర్రీలో ఒక సింపుల్ మసాలా రుబ్బి వేసుకోవాలండి. సో దానికోసం 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు 3. ఈ కూరకి మొత్తం కారం అంతా పచ్చిమిరపకాయలే. సో మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా కారం ఎంత కావాలో దానికి తగ్గట్టుగా మిరపకాయలు తీసుకోండి. కొద్దిగా కొత్తిమీర, 2 చిన్న అల్లం ముక్కలు, 1 స్పూను జీలకర్ర. కొద్దిగా నీళ్లు పోసుకొని గరుకుగా రుబ్బుకోవాలి. ఒక 6 మినిట్స్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫుల్గా ఉడికిపోయాయి. ఈ నీళ్ళలోంచి పెసర్లను మాత్రం తీసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. నీళ్లు పడేయొద్దండి. ఇప్పుడు ఈ కూర ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఒక కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడకంగానే కొద్దిగా ఆవాలు వేసుకొని, ఆవాలు చిట్లంగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఒక రవ్వ ఫ్రై చేసుకొని తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకొని 2 కలిపి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు జస్ట్ సాఫ్ట్ అవ్వగానే తరిగిన టొమాటో ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. టొమాటోలు కూడా కొద్దిసేపు ఇలా వేయించుకొని ఉడకబెట్టుకున్న పెసర్లు వేసుకోవాలి. ఇందాక మసాలా కొబ్బరి, పచ్చిమిరపకాయలు అన్ని మసాలా రుబ్బుకున్నాం కదండి, అది వేసుకోవాలి. మసాలా కొద్దిగా గరుకుగా రుబ్బుకోవాలి. సరిపడా ఉప్పు, బాగా కలుపుకోవాలి. కావాల్సిన నీళ్లు, ఇవి ఆ పెసర్లు ఉడకబెట్టుకున్న నీళ్ళే, పడేయొద్దండి వాటిని, చాలా న్యూట్రిషియస్ కదా. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేశారంటే మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా వెంటనే అందుతాయి. కొద్దిగా నీళ్లు పోసుకొని కరివేపాకు, ఫ్లేమ్ కొద్దిగా లోలో ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చపాతీలతో ఇంకా రైస్తో తినడానికి బాగుంటుంది. పచ్చిమిరపకాయ ఫ్లేవర్తో, అల్లం ఘాటుతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఒక 5-6 మినిట్స్ అయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. హెల్తీ పెసర్ల కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.